హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఇవాళ నేను మీకు ఇంకొక వెరైటీ ఆఫ్ డిజైనర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపిపోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇవాళ ఈ బ్యాంగిల్స్కి డెకరేట్ చేయబోతున్నాను. అంటే ఈ సెంటర్ బ్యాంగిల్స్కి డెకరేట్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి వన్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ క్రీమ్ కలర్. సో ఇది ఇప్పుడు ఈ రెడ్ బ్యాంగిల్కి నేను డెకరేట్ చేయబోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ రెడ్ బ్యాంగిల్కి సెంటర్లో కొంచెం ఫెవికాల్ అప్లై చేసుకొని సెంటర్లో ఈ ఆరెంజ్ రిన్ స్టోన్ స్టిక్ చేసుకోవాలి. ఇలా సో ఇట్లా ఆరెంజ్ రిన్ స్టోన్ అనేది స్టిక్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత వచ్చేసి చుట్టూ యూ నీడ్ టు అప్లై కొంచెం ఫెవికాల్ చుట్టూ అప్లై చేసి ద సేమ్ వే. ఒకవేళ ఫెవికాల్ ఎక్కువ ఉంది ఏదన్నా అవుద్దేమో అని డోంట్ వరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా గోల్డెన్ బాల్స్ కావాలి. సో ఈ గోల్డెన్ బాల్ని మనం కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనము ఇప్పుడు స్టిక్ చేసిన ఆరెంజ్ దానిపైన దాని రౌండ్గా వీ నీడ్ టు రౌండ్గా మనం ఈ గోల్డెన్ బాల్స్ని ఆరెంజ్ చుట్టూ మనం స్టిక్ చేసుకోవాలి. సో like this. సో ఇలా ఆరెంజ్ చుట్టూ మనము గోల్డెన్ బాల్ని స్టిక్ చేసుకున్నాం అన్నమాట. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. తర్వాత ఇప్పుడు ఈ ఫెవికాల్ అనేది మనకి మొత్తం అంటే ఇలా చుట్టూ ఉంది, ఆ ఫెవికాల్ కనిపిస్తుంది అని భయపడిన అవసరం లేదు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, వన్స్ ఫెవికాల్ డ్రై అయ్యాక మనకి ఇలాంటిది ఏమీ కనిపించదు. సో ఇదంతా స్మూత్ అని అయిపోయి నార్మల్ బ్యాంగిల్ లానే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఈ గోల్డ్ బాల్ కొంచెం రెడీ అయిన దాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ గోల్డ్ అది డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ గోల్డ్ చుట్టూ గమ్ అప్లై చేసుకోవాలి ఫెవికాల్. సీరియస్లీ అదంతా డ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి, లేకపోతే చాలా ఏమంటారు లుక్ నీట్గా రాదు, అది మొత్తం స్మర్జ్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ గోల్డ్ చుట్టూ నేను మళ్ళీ మెరూన్ రెడ్ బాల్స్ స్టిక్ చేస్తున్నాను. సేమ్ ఇందాక మనం గోల్డ్ ఎలా స్టిక్ చేసాం అలాగే రెడ్ కూడా స్టిక్ చేయాలి. మీరు మాత్రం డ్రై అయిపోయాక కంప్లీట్గా కొంచెం ఫాస్ట్గా అవ్వకుండా కొంచెం డ్రై అయిపోయిన దాకా వెయిట్ చేసి చేయండి. ఇమీడియట్గా చేస్తే ఇది మొత్తం లుక్ అస్సలు బాగా రాదు. రెడ్ ఒక కట్ ఇచ్చేస్తాను. రెడ్ సో ఇప్పుడు రెడ్ స్టిక్ చేశాను నేను. ఐ హోప్ యూ కాన్ సీ బట్ యూ హ్యావ్ టు. సో ఇలా రెడ్ ఫస్ట్ ఆరెంజ్ వెనకాల గోల్డ్ అండ్ దెన్ గోల్డ్ వెనకాల నేను రెడ్ బాల్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇది డ్రై అయిపోయినాక వెయిట్ చేద్దాం. మళ్ళీ ఈ రెడ్ కూడా డ్రై అయిపోయాక దాని వెనకాల మళ్ళీ గోల్డ్ స్టిక్ చేయాలి. ఇప్పుడు రెడ్ కూడా డ్రై అయిపోయింది. సో మళ్ళీ నేను ఫెవికాల్ అప్లై చేస్తున్నాను రెడ్ చుట్టూ. ఇది మొత్తం ఈ డిజైన్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది అండ్ దానికి కంటిన్యూయేషన్ మళ్ళీ స్టెప్ రెడ్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు రెడ్ చుట్టూ గోల్డ్ పెడుతున్నాను. సేమ్ ఇందాక మనం ఎలా పెట్టామో అలాగే. ఇలా రెడ్ చుట్టూ గోల్డ్ పెట్టాను. ఇది చాలా ఈజీ, కాకపోతే చాలా పేషెన్స్ ఉండాలి. సో ఆ పేషెన్స్ ఉంటే మాత్రం బాగా వస్తుంది. హరీగా ఉంటే మాత్రం చేయలేము ఇది. సో యూ హ్యావ్ టు బీ పేషెన్స్. మోస్ట్లీ ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్
అండ్ ట్రెండ్, ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఓన్ బ్యాంగిల్స్ మనమే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలా 3 స్టిక్ అయిపోయాయి, రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఆరెంజ్ స్టోన్, దెన్ గోల్డ్, దెన్ రెడ్, అగైన్ గోల్డ్. సో మళ్ళీ ఇప్పటికి ఇంకా డిజైన్ అయిపోలేదు. సో ఈ గోల్డ్ కూడా డ్రై అయ్యాక దాని చుట్టూ గోల్డ్ చుట్టూ నేను రింగ్ స్టోన్ అటాచ్ చేస్తాను. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ చుట్టూ గ్లూ అప్లై చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఎయిదర్ ఫెవికాల్ ఆర్ మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ డౌట్ వస్తే మాత్రం, అంటే ఓన్లీ ఫెవికాల్, నేను యాక్చువల్లీ కంఫర్టబుల్ విత్ ఫెవికాల్, సో నేను ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను. మీకు ఫ్యాబ్రిక్ గ్లూ కంఫర్టబుల్ ఉంటే మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ రింగ్ స్టోన్స్ అటాచ్ చేస్తున్నాను గోల్డ్ చుట్టూ. కేర్ఫుల్గా చేయండి. సో నేను రింగ్ స్టోన్ కూడా అటాచ్ చేసేసాను. సో రింగ్ స్టోన్ అటాచ్ చేశాక లుక్ ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ రౌండ్ డిజైన్ అనేది మొత్తం ఫోర్ సైడ్స్ వస్తుంది. సో అప్ అండ్ డౌన్, అండ్ తర్వాత ఈ సైడ్ వస్తుంది. అండ్ మధ్యలో దీనికి ఇంకొక దానికి కనెక్టివిటీగా ఇంకో డిజైన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇవి కంప్లీట్ చేశాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాంగిల్ అంతా నేను రెడీ చేసేసాను ఇలా. సో ఆల్ 4 సైడ్స్, ఇక్కడ అండ్ దెన్ అప్ అండ్ డౌన్, ఆల్ 4 సైడ్స్ డిజైన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఈ 2 మధ్యలో ఇంకొక డిజైన్ ఉంటుంది. సో అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో దీనికి ఫస్ట్ మనం గ్లూ అప్లై చేసుకుందాం. ఎట్లా అంటే ఇక్కడ సైడ్ నుంచి ఈ సైడ్కి ఎండ్ అవుతుంది. సో ఇలా ఇట్స్ స్లాంట్ లైన్ గీయాలి. సో నేను గ్లూతో ఇక్కడ నుంచి ఐ షో యూ, గీసాక చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఇలా ఇట్స్ స్లాంట్ లైన్. సో ఇట్లా అన్నమాట, ఇట్లా క్రాస్ లైన్ గీసాను. ఇప్పుడు నేను ఈ లైన్ పైన రింగ్ స్టోన్ పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఆ లైన్ పైన మనకి ఇప్పుడు రింగ్ స్టోన్ ఉంది. సో ఇట్లా. సో ఇప్పుడు ఈ రింగ్ స్టోన్ పక్కన ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్, బోత్ ద సైడ్స్ గోల్డ్ బాల్ చైన్ స్టిక్ చేయాలి. సో చూద్దాం. ఇప్పుడు ఇంకొక సైడ్, నేను ఇటు సైడ్ గ్లూ అప్లై చేస్తున్నాను. రింగ్ స్టోన్ పక్కనే గ్లూ అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేశాను. ఇప్పుడు మనం గోల్డ్ బాల్ స్టిక్ చేసుకుందాం. సో ఈ గోల్డ్ బాల్ పక్కనే స్టిక్ చేసుకోవాలి. మనకి గోల్డ్ బాల్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీ ఉంటాయి. సో మీ డ్రెస్ కాంబినేషన్స్తో మీరు చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్, మీకు ఏ డ్రెస్ కాంబినేషన్తో చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ కాంబినేషన్స్తో చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ రెడీ అయిపోయింది గోల్డ్ బాల్. సో నేను ఇప్పుడు ఇటు సైడ్ కూడా గోల్డ్ బాల్ స్టిక్ చేస్తాను. ఇది చాలా 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 ఈజీ. మీరు పేషెన్స్తో కూర్చుంటే ఒక 1 అవర్ కానీ ఒక 40 మినిట్స్లో మనకి ఈ డ్రై అయిపోతుంది. దాంతోపాటు డిజైన్ కూడా రెడీ అయిపోతుంది. వెరీ క్లోజ్లీ మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ డిజైన్ రెడీ అయిపోయింది.
సో మధ్యలో రింగ్ స్టోన్ ఉంటుంది, దెన్ అటుపక్క ఇటుపక్క గోల్డ్ బాల్ ఉంటుంది. మీకు ఈ గ్లూ రెడీ అయిపోయాక క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్లో నేను గ్లూ పెట్టినప్పుడు ఈ డిజైన్ అంతా క్లియర్ లేదు. ఇప్పుడు గ్లూ కొంచెం డ్రై అయింది కాబట్టి మీకు ఆ క్లియర్నెస్ ఉంది. ఇంకా గ్లూ రెడీ అవుతే అది ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు కంప్లీట్ బ్యాంగిల్కి అదే డిజైన్ చేసుకుందాం. సో ఇప్పుడు బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సో మీరు చూసే బ్యాంగిల్ మొత్తం కూడా అదే డిజైన్ ఉందన్నమాట. సో ఇది డ్రై అయిపోయినాక లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో నేను కంప్లీట్ బ్యాంగిల్ సెట్ అనేది పిక్చర్స్ అప్లోడ్ చేశాను. సో మీరు దీని తర్వాత మీరు ఆ పిక్చర్స్ చూడొచ్చు. సో ఇది చాలా 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 ఈజీ. మీరు ఏ డ్రెస్ కాంబినేషన్లో అయినా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.